హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావలసిన పదార్థాలు: మినప సున్ని, బెల్లము, నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం సున్ని ఉండల్ని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఇలా మినప సున్నిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత క్వాంటిటీని బట్టి, మన టేస్ట్ని బట్టి, మనకి స్వీట్నెస్ ఎంత కావాలో అంత మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు. పంచదారని మిక్సీ వేసుకొని పొడి చేసుకొని అట్లా చేసుకుంటారు. కానీ మేము ఎప్పుడు కూడా బెల్లంతోనే చేసుకుంటాము. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి, బెల్లం హెల్దీ కాబట్టి మేము బెల్లమే యూస్ చేస్తాము ఎక్కువ ఈ మినప సున్నుండలకి. తర్వాత మనము దానికి సరిపడా నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి ఎక్కువ ఉంటే మనకి నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది మినప సున్ని ఉండలు అనేవి. కాబట్టి మనం నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. అవి మొత్తం మనం సరిపడా క్వాంటిటీలో తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నోట్లో మనకి నాలుగుకి అతుక్కుపోకుండా కూడా ఉంటాయి. కాబట్టి మనం అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో, నెయ్యి కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి, చాలా బాగుంటుంది. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని తర్వాత మనం ఇలా ఉండలు చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో అలా ఉండలు చేసి పెట్టుకుని మనం రెడీగా ఉంచుకుంటే కనుక మనకి ఇవి 1 month వరకు కూడా పాడవకోకుండా నిల్వ ఉంటాయండి. ఇది చిన్నపిల్లలకి చాలా బలము, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. మనం ఇలానే ఇంట్లో తయారు చేసుకొని మన చిన్నపిల్లలకి, మన పిల్లలకి పెడితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి. అట్లాగే మినప సున్ని అనేది చాలా ఆరోగ్యం కూడా. ఎందుకంటే మనం ఈ మినుముల్ని పొట్టు తీయకుండా తీసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ఇది. మినప సున్నిని ఎలా తయారు చేసుకోవాలంటే, మనం మినుములు ఉంటాయి కదండి, ఆ మినుముల్ని బాగా కడిగి ఆరిపోసుకోవాలి. మట్టిగడ్డలు లేకోకుండా కడిగి ఆరిపోసుకొని, దాంట్లో మట్టిగడ్డలు ఉంటే క్లీన్ చేసుకొని, మనం పొయ్యి మీద సన్న మంట మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. మినుములు వేయించుకునేటప్పుడు మనకి అవి వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చే వరకు మనం దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఆ మినుముల్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడంటే మనం మిక్సీ వేసుకుంటాము, లేదంటే పిండి మరల్లో ఆడించుకుంటాము. మెత్తగా కావాలంటే మెత్తగా ఆడించుకోవచ్చు, లేదంటే కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు, మేము అలా తింటాము అనుకుంటే కనుక అలా బరగ్గా ఆడించుకోవాలి. చూసారు కదండి, మినప సున్ని ఉండలు తయారు చేయటం ఎంత ఈజీనో. ఇవి చాలా టేస్టీగా, హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనం ఇలా ఉన్న పిండిని మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మినప సున్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.